చాలామంది శాస్త్రవేత్తలు ఎట్టి పరిస్థితుల్లో అమరావతిలో సాధ్యపడదు రాజధాని అనేటటువంటి విషయాన్ని ఇప్పటికే బోల్డ్ సార్లు తేటతల్లం చేశారు. దీనికి సంబంధించి జన విజ్ఞాన వేదిక ఇప్పటికే బోల్డ్ అన్ని నివేదికలు తయారు చేసింది. గన్నవరం ఎయిర్పోర్ట్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది, దానిని మరింత అభివృద్ధి చేసుకుంటాం. మనకు బందర్కు వచ్చేటప్పటికి అది సీ కోస్ట్, సముద్ర తీరం, ఇంకా హంసలదేవి ఇవన్నీ ఉన్నాయి, తర్వాత బోల్డ్ అన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా అభివృద్ధి చేసుకుని ఇప్పుడు అక్కడికి వెళ్ళి కొత్తగా మనం కట్టుకొని, కొత్తగా మనం చేసుకుని, కొత్తగా నేర్చుకుని మరింత ఏమంటారు కాలుష్యాన్ని తీసుకొచ్చి మరింత మనం ఒడిదుడుకులకు లోనయ్యి ఈ బడలికలకు లోనయ్యి వీటన్నిటి బదులు దీనినే మనం సమీకృతం చేసుకొని సమగ్రంగా దీన్ని అభివృద్ధి చేసుకుందాం అనేటటువంటి చర్చ పెట్టడం వల్ల ఏమైందంటే ఈ 3 ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల మనసుల్లో సరికొత్త ఆలోచనలు బయలుదేరినాయి 2 రోజులు. నమస్తే, తెలుగు రాజ్యానికి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీ రాజధాని అంశము ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది. రాజధానిని ఇక ఎవరు టచ్ చేయకుండా, మరొకసారి దీని గురించి ఎవరు చర్చించకుండా ఉండేందుకు కూటమి ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి ప్లాన్ బి ఉంటే బాగుంటుంది అంటూ అటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు, ఆయన తెచ్చిన కాన్సెప్ట్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. మావిగన్ అంటూ ఆయన అటు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుకు సంబంధించి అంటే పోర్టు మెయిన్ నగరానికి సంబంధించి ఆయన ఇచ్చిన ప్లాన్ బి అనేది ప్రస్తుతం ఇప్పుడు చర్చనీయాంశంగా అయింది, ట్రెండింగ్ కూడా అయింది. మరి ఆయన తీసుకొచ్చిన మావిగన్కి సంబంధించి ఒకంత మావిగన్ అంటే జగన్ అనేసని సౌండింగ్ రావడము, మరొక మారి ఈయన ప్రస్తావన లేకుండా ఏది చేసుకోరా అంటూ దాన్ని కూడా కూటమి వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. ముందుగా అంటే ఆయన తీసుకొచ్చిన ప్లాన్ బి కన్నా ఆయన ఏంటిది పేరును దీంట్లో ఇంక్లూడ్ చేసుకున్నారంటూ వాళ్ళు దాన్ని తెర మీద తీసుకొస్తున్నారు. బట్ ఆయన చేసిన యాక్షన్ ప్లాన్కి సంబంధించి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అనేది మర్చిపోతున్నారు. ఏంటి అసలు ఈ మావిగన్ గురించి, రాజధాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. అంటే ప్రాంతాలు విడిపోయి ఆల్మోస్ట్ ఆల్ దశాబ్ద కాలం దాటిపోయి ఇంకా కూడా రాజధాని ఏది అని తెలుసుకోలేని పరిస్థితి. అంటే ఏపీ ప్రజలు ఎంత గందరగోళానికి గురయ్యారు. మొదటేమో అమరావతి, ఆ తర్వాత వచ్చేసి 3 రాజధానులు. ఇప్పుడు అమరావతి రాజధాని ఎవరు టచ్ చేయొద్దు అంటూ గదిలి తీసుకొచ్చే ప్రయత్నము. తీరా చూస్తే మంచిదే, కానీ ఇంకో ఆలోచన కూడా ఉండాలి కదా అంటే ఇంకో బాంబు జగన్ గారు పేల్చారు మావిగన్ అనుకుంటూ. ఏంటి అసలు ఆ కథ? అలా సరికొత్త రాజకీయం కాదు కానీ రసవత్తరమైన రాజకీయానికైతే జగన్మోహన్ రెడ్డి గారు తెర తీశారు. అయితే తెర తీయడానికి ముందు ఒకసారి మనం పూర్వాపరాలకు వెళితే 2014 రాష్ట్రం విభజన జరిగిన తర్వాత 2 రాష్ట్రాలకి, తెలుగు రాష్ట్రాలకి ఎన్నికలు వచ్చిన తర్వాత ఇక్కడ కేసీఆర్ గారు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనేటటువంటి ఒక విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అవును. అయితే ఓటుకు నోటు కేసు అనేది మెడకు చుట్టుకుంటుందన్న భయం కావచ్చు, మరొకటి కావచ్చు, రాత్రికి రాత్రి మీకు కొన్ని భవనాల్ని, తాత్కాలిక భవనాల్ని నిర్మించమని చెప్పి, అట్లాగే కొంతమంది పార్టీకి చెందినటువంటి నాయకుల నివాసాలలోకి పరిపాలనా సౌలభ్యం కోసం ఆయా శాఖల్ని ఆయా భవంతులకు మార్చి మీకు ఒక్కసారిగా ఇక్కడి నుంచి రాజధానిని అక్కడికి తరలించడం జరిగింది. అమరావతి అనేటటువంటి ఒక ప్రాంతాన్ని, అక్కడ ఉన్నటువంటి ఆ భూసేకరణ ఈ కార్యక్రమం జరుగుతుండగా మీకు కృష్ణా జిల్లాలో ఒక మూల ఎక్కడో ఒక గ్రామ శివార్లు కావచ్చు, అక్కడ కొన్ని పరిపాలనా భవనాలు ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి. బాగా వినాలి మీరు ఇది. అక్కడి నుంచి ఇంటర్మీడియట్ బోర్డుకి ఎక్కడికో వెళ్ళాలంటే గుంటూరు జిల్లాకి వచ్చి, గుంటూరు సిటీలో నుంచి గుంటూరు నగర శివార్లకు వెళ్ళి ఎక్కడో లెఫ్ట్లో పొలాల్లో పడి వెళ్తే అక్కడ ఒక భవంతి, ఇటువంటి ఒక పరిపాలనా భవనాలు అక్కడప్పుడు ప్రస్తుతం తాత్కాలికంగా ఏర్పాటైనాయి. ఈ అమరావతిలో ఇది సెక్రటేరియట్ నిర్మాణం ఇవన్నీ జరుగుతున్నటువంటి దశ చెప్తున్నా మీకు. నేను కళ్ళారా చూసినటువంటి దశని నేను మీకు వివరిస్తున్నా. నేను కల్పించి చెప్పట్లా, ఇవన్నీ నా స్వీయ అనుభవాలే. అప్పుడు హైదరాబాద్ మీద మనకు తెలియనటువంటి గౌరవం, ప్రేమ అన్నీ పెరుగుతాయి ఈ ప్రాంతం అంతా. ఎందుకంటే హైదరాబాద్, ఈ దక్కన్ పీఠభూమి ఏదైతే ఉందో, హైదరాబాద్ అనేది వాతావరణ పరంగా చాలా సౌలభ్యమైనటువంటి వాతావరణం ఒకటి. సరే, వాతావరణాన్ని కాసేపు మనం పక్కన పెడితే పరిపాలనా సముదాయాలు కావచ్చు, భవంతులు కావచ్చు, విభాగాలు కావచ్చు,
ఇవన్నీ కూడా మీకు మనం సెక్రటేరియట్ లేకపోతే స్టేట్ హోము మరొకటి ఇంకొకటి ఇవన్నీ ఏంటంటే మీకు అన్ని లగడీ కాపులు ఆ సరౌండింగ్స్లోనే మీకు అన్నీ కనిపిస్తాయి. ఏజీ ఆఫీస్ ఎవ్రీథింగ్ అనమాట. మీరు ఉదయం బాగా గుర్తుంది నాకు, మీరు లకడీ కాపులు మీరు ఏ వయసులో చూసారో చూడలేదో నాకు తెలియదు. నేను లకడీ కాపు చూసే నాటికి లకడీ కాపుల దృశ్యం ఎట్లా ఉంటుందంటే, ఉదయం మీరు లేచి వచ్చి లకడీ కాపుల్లో మీరు అసలు ఇట్లా అట్లా చూస్తే ఆ మొత్తం ఉన్నటువంటి హోటల్స్ మొత్తం సీమాంధ్రకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులతో కార్యకర్తలతో నిండిపోయి ఉండేది. పక్కనే సెక్రటేరియట్ వాళ్ళందరూ వచ్చి సెక్రటేరియట్కి వెళ్ళి పనులు చేసుకోవటం, సంబంధిత అధికారులని ఆయా కార్యాలయాల్లో కలవడం, ఇవన్నీ ఒక కళాత్మకమైనటువంటి ఒక రూపాన్ని మీకు వివరిస్తున్నాయి. ఇవాళ సాయంత్రం ఉదయం మనం లకడీ కప్పులు చేస్తే పొరపాటున కూడా మనకు అటువంటి వాతావరణం కనిపించదు. ఇప్పుడు బిజీ జంక్షన్. తెలంగాణ వాళ్ళు ఏంటంటే ఉదయం వచ్చి రాత్రికి వెళ్ళిపోగలరు. వాళ్ళు బస్సుకు వచ్చి ట్రైన్కి వచ్చి వాళ్ళు స్టే చేయాల్సిన పని లేదు కదా. చుట్టూ 3 hours 4 hours రీచ్ అయిపోతారు, డైరెక్ట్ గా ఆఫీస్కి వెళ్తారు, పని అయిపోతుంది, సాయంత్రం తిరిగి వెళ్ళిపోతారు. మీకు స్టే చేసేటటువంటి పరిస్థితుల్లో సీమాంధ్రలో ఉండేటటువంటి వాళ్ళు. ఈ విషయం నేను ఎందుకు చెప్పానంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత 2014 అయిపోయి 16 కల్లా మీకు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే, ఒక్కసారిగా మీకు సాధారణ స్థాయిలో ఉన్నటువంటి హోటళ్ళు కానీ లాడ్జీలు కానీ అసలు ఆ రేట్లు ఆకాశానికి చేరుకున్నాయి అన్నమాట. అంటే ఎకానమీ ఆఫ్ లివింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఎకానమీ ఆఫ్ లివింగ్లో హైదరాబాద్ని మించిపోయింది విజయవాడ, గుంటూరు. ఓకే, విజయవాడ, గుంటూరు రెండు ఈ హైదరాబాద్ని మించిపోయినాయి ఎకానమీ ఆఫ్ లివింగ్లో. తర్వాత మీకు ఏమైంది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైంది ఏంటంటే, ల్యాండ్ పూలింగ్ జరిగింది. ల్యాండ్ పూలింగ్ ఎవరెవరి చేతుల్లో ఉంది, ఎవరెవరు హస్తగతం చేసుకున్నారు, ఎవరెవరికి దీన్ని పందారం చేశారు, ఏ సంస్థలకు దీన్ని కట్టబెట్టారు, ఏ వ్యక్తులకు కట్టబెట్టారు, ఏ రియల్టర్లకు దీన్ని కట్టబెట్టారు అనేది మనకు అర్థమవుతుంది. అర్థమైన తర్వాత ఏమైంది, మీ నుంచి నేను పావలాకి కొనుక్కున్నాను, మీ స్థలం నేను పావలాకి, నేను ప్రభుత్వం లేకపోతే నేను ప్రభుత్వ ప్రతినిధి, నేను సేకరించి నా దగ్గర పెట్టుకుని నేను ఆయనకేం చేస్తున్నాను, రూపాయి పావలా చెప్తున్నాను. ఆయన కొనుక్కోవడానికి వచ్చిన రూపాయి పావలా చెప్తున్నాను. మీకు ఇక్కడ రియల్ ఎస్టేట్ జరుగుతుంది తప్ప అభివృద్ధి అనేది జరగదు. ఓకే, ల్యాండ్ పూలింగ్ జరిగింది అంటే అర్థం ఏంటంటే అక్కడ రియల్ ఎస్టేటే జరుగుతుంది తప్ప అది అభివృద్ధి జరగదు అన్నమాట. ఇది ఒక ప్రధానమైనటువంటి దీనిని ఈ ఒక్క కారణం జగన్మోహన్ రెడ్డి గారికి బాగా అర్థమై ఏమైంది, ఇక్కడ ఖజానా చూస్తే ఖాళీ, తర్వాత ఇప్పుడు అభివృద్ధి చేయాలంటే ఎలా చేయాలి, భూమి ఎవరి దగ్గర ఉంది, రకరకాల మార్గాల్లోకి రకరకాల రూపాల్లోకి అది మారిపోయి వెళ్ళిపోయింది. అంటే మళ్ళీ మొదలు పెట్టాలంటే మళ్ళీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఒక అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనేటటువంటి 3 రాజధానులు ఇవన్నీ తెర మీదకి తీసుకొచ్చారు. మళ్ళీ కాదన్నారు, ఇవాళ కాదు రాజధాని ఇక్కడే ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు. చెప్పిన దరిమిలా ఏమైంది, అమరావతిలో తిరిగి ఏమైనా అద్భుతాలు జరుగుతాయంటే ఇప్పటివరకు అమరావతిలో ఎటువంటి అద్భుతాలు జరగలేదు. ఆకాశ హర్మ్యాలు లాంటి నిర్మాణాలు అవి ఎందుకు జరగవు అని అంటే, ఇది మీరు బాగా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకు జరగవు అని అంటే, అది గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి నల్లరేగడి నేలతో పోటీ పడేటటువంటి నల్లరేగడి నేల ఈ ప్రాంతంలో ఉంది. అద్భుతమైన మాగాడన్నమాట. అంటే మీకు వర్షం పడింది అనుకోండి, పడితే మీకు ముంగారు పంటలు వచ్చేటటువంటి నల్లరేగడి నేల. ఇక్కడ మీకు ఈ నిర్మాణాలు, ఈ భవంతులు ఇవన్నీ ఇక్కడ ఒదగవు. ఈ సాంద్రత తట్టుకోదు, ఆ నేల మట్టి ఒప్పుకోదు. ఇక్కడ ఇప్పుడు సేకరించేసిన దాని మీద ఏం చేస్తున్నారు, ఇది అటు పంట పొలాలకి పనికిరాదు, ఇటు నిర్మాణాలకి పనికిరాదు, కానీ ఇక్కడ ఏదో జరిగిపోతుంది అనేటటువంటి ఇది మళ్ళీ పదే అదే కుట్ర జరుగుతున్న దాన్ని సరే ఇక్కడే రాజధాని ఉండాలంటున్నారంటే ఇప్పుడు మనం సరికొత్తగా మనం వెచ్చించాల్సిన పని లేదు, సరికొత్తగా మనం పెట్టుబడులు పెట్టాల్సిన పని లేదు, ఏది దాని మీద దీనికోసం కట్టాలి చేయాలన్న ఇది లేదు. ఇదిగో 3 అద్భుతమైన ప్రాంతాలు, విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం. మచిలీపట్నం అనేది ఒకప్పుడు అతిపెద్ద వ్యాపార కేంద్రం, నౌకా తీరం, వ్యాపార కేంద్రం, ప్రపంచ దేశాలతో వ్యాపారాలు చేసినటువంటి తీరం అనమాట, అది తీర ప్రాంతం. అది మీరు ఒక్కసారిగా మచిలీపట్నంలోకి వెళితే మీకు ఫ్రెంచ్ పరిపాలన దగ్గర నుంచి, బ్రిటిష్ వాడు పరిపాలించిన దగ్గర నుంచి రకరకాల ఆనవాళ్లు కనిపిస్తాయి. పరాసుపేట అంటారు, అది ఫ్రెంచ్ వాడి పేట అనమాట. ఇట్లా మీకు విచిత్రమైనటువంటి సంస్కృతి కనిపిస్తుంది మచిలీపట్నంలో. తర్వాత మచిలీపట్నం అసలు మనకు టచ్ కూడా కాకుండా, వేళ ఏదైతే కనకదుర్గమ్మ వారధి ఉందో వారధి నుంచి గుంటూరు వైపు రాకుండా వారధి దిగి మనం అటే స్ట్రైట్ వెళ్ళిపోయామనుకోండి, పొన్నూరు దాకా వెళ్ళిపోవచ్చు. గుంటూరు జిల్లాలో పొన్నూరు వరకు వెళ్ళిపోవచ్చు. మొత్తం కృష్ణానది పరివాహక ప్రాంతం అంతా సస్యశ్యామలమైన సుభిక్షమైనటువంటి ప్రాంతాన్ని మనం కళ్ళతో చూడొచ్చు.
అద్భుతమైనటువంటి మన జీవితంలో ఒక అవ్యక్తానుభూతి చెందాలంటే ఆ ప్రయాణం ఒకసారి చెయ్యాలి. ఓకే. అంటే ఆ కాలువలు, ఆ కృష్ణానదికి సంబంధించినటువంటి ఆ కాలువలు ప్రవహిస్తుంటాయి ఒకవైపు పంట పొలాలు, అసలు సస్యశ్యామలమైనటువంటి భూమి. అందరూ కోనసీమ గురించి మాట్లాడతారు, దీని గురించి మాట్లాడరు. ఈ ప్రాంతం గురించి అవనిగడ్డ మీదుగా పొన్నూరు వరకు వెళ్ళిపోతాం, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మీకు పామర్రు నియోజకవర్గానికి సంబంధించి కొంత వస్తుంది, గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి కొంత వస్తుంది. మనం వెళుతూ ఉంటే ఇవన్నీ వస్తాయన్నమాట. అద్భుతమైనటువంటి ప్రయాణం అది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఆయన తెరతీసింది రాజకీయపరమైనటువంటి దీనికే తెరతీశారు. ఇప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది, దానిని మరింత అభివృద్ధి చేసుకుంటాం. మనకు బందర్కు వచ్చేటప్పటికి అది సీ కోస్ట్, సముద్ర తీరం, ఇంకా హంసలదేవి ఇవన్నీ ఉన్నాయి, తర్వాత బోల్డ్ అన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా అభివృద్ధి చేసుకుంటాం. అక్కడి నుంచి మనం విజయవాడ మీదుగా, విజయవాడ నుంచి గుంటూరుకు వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే, గుంటూరు మీకు ఇవాళ కనీ విని ఎరుగిన విధంగా విద్యా, వైద్య, వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో అగ్రగామిగా గుంటూరు అవతరించింది ఆంధ్ర ప్రాంతంలో. 3 ప్రాంతాలని మనం ఏకీకృతం చేసుకొని 3 ప్రాంతాల్లోనే పరిపాలనా సౌలభ్యమైనటువంటి కార్యక్రమాలని, కార్యక్షేత్రాలని నిర్మించుకున్నాం. అట్లాగే ఇది నేషనల్ హైవే. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు లోపలికి వెళ్ళి తాడికొండ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, మంగళగిరి ఇవన్నీ కూడా మనకి ఈవేళ అమరావతి పరిధిలోకి వస్తాయి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి కొత్తగా మనం కట్టుకొని, కొత్తగా మనం చేసుకుని, కొత్తగా నేర్చుకుని, మరింత ఏమంటారు కాలుష్యాన్ని తీసుకొచ్చి, మరింత మనం ఒడిదిడుకులకు లోనయ్యి, ఈ బడలికలకు లోనయ్యి, వీటన్నిటి బదులు దీనినే మనం సమీకృతం చేసుకొని సమగ్రంగా దీన్ని అభివృద్ధి చేసుకుందాం అనేటటువంటి చర్చ పెట్టడం వల్ల ఏమైందంటే, ఈ 3 ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల మనసుల్లో సరికొత్త ఆలోచనలు బయలుదేరినాయి 2 రోజులుగా. ఓకే. మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, మరింత అభివృద్ధి చెందుతుంది, ఆర్థికంగా పరిపుష్టి కలుగుతుంది. మీకు క్యాష్ ఫ్లో అనేది వస్తేనే కదండి పరిపాలన సౌలభ్యం. ఏంటంటే మీకు క్యాష్ ఫ్లోలోకి వస్తేనే పరిపాలనలో ప్రజలకు క్యాష్ ఫ్లోలోకి అందితేనే, దిగువనున్న వాడికి ఆ రూపాయి అందితేనే వాడు హాయిగా ఆనందంగా సంతృప్తిగా వాడు ఉంటేనే మీకు మిమ్మల్ని నమ్ముతాడు. నాయకుడిని, నేతని, పార్టీల్ని, మరొకటి ఇంకోటి ప్రభుత్వాన్ని, పాలకపక్షాన్ని నమ్ముతారు. ఈ వ్యవస్థే అస్తవ్యస్తంగా అపసవ్యంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏమవుతుందంటే అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది? ప్రశ్నార్థకం. ఎక్కడ కేంద్రీకృతమైంది? ప్రశ్నార్థకం. పోనీ చేసినటువంటి పనుల తాలూకు బిల్స్ ఏమైనా రిలీజ్ అవుతున్నాయా? ఆ ప్రశ్నకి సమాధానం ఆ వ్యాపారులు, ఆ కాంట్రాక్టర్లు వాళ్ళే చెప్పాలి, రిలీజ్ అవుతున్నాయా లేదా అని. ఇవన్నీ మనం పైన మాట్లాడుతున్న విషయాల్లాగా కనిపిస్తాయి, కానీ కానే కాదండి. అనుభవిస్తున్న వాడికి ఆ బాధ, నొప్పి, ఒత్తిడి తెలుస్తుంది అనమాట. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే 2014 నుంచి ఇది ఎటు కదలకుండా ఒకచోటే, ఇది అక్కడి నుంచి ఎందుకు కదలటం లేదంటే వాళ్ళకు కూడా తెలుసు సాధ్యపడదు ఇక్కడ అని వాళ్ళకు కూడా తెలుసు. తెలిసినప్పటికీ ఒకానొక ఆవేశానికి, వాస్తవానికి ఒంగోలు ప్రాంతంలో అనుకున్నారు సంజయ్ గారు ముందు. ఒంగోలు ప్రాంతంలో చాలా పరిశీలకులు, మేధావులు ఒంగోలు ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని వాళ్ళు ఎంపిక చేశారు రాజధానికి. కాకపోతే ఏంటంటే కాదు ఇక్కడే ఉండాలి, కాదు ఇక్కడే ఉండాలి, కాదు ఇక్కడే ఉండాలని ఇక్కడ తీసుకొచ్చారు. మీరు వేళ మనం మంతెన రామలింగరాజు గారికి చాలా సస్యశ్యామలమైనటువంటి భూమిని ఆయన ఈ ఆశ్రమం కోసం వీళ్ళు కేటాయించడం, అటు నుంచి రావచ్చు, లేకపోతే తాడేపల్లి, కుంచనపల్లిలో నుంచి కూడా ఇప్పుడు అనుకుంటున్నటువంటి ఏదైతే అమరావతి ఉందో ఆ ప్రాంతానికి మనం వెళ్ళొచ్చు. అటు రావచ్చు, ఇటు రావచ్చు. అటు నుంచి వస్తుంటే మనకు ఏ విషయం అర్థమవుతుందంటే, మంతెన రామలింగరాజు గారు కృష్ణానది, ఒకవైపు కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుంది, ఒకవైపు మనం తెలెత్తితే కనకదుర్గమ్మ దేవస్థానం కనిపిస్తూ ఉంటుంది. ఆ దిగును వెళితే ఇంత సస్యశ్యామలమైనటువంటి పంట పొలాల్లో మనం అసలు పంటలు పండించకుండా ఇవాళ 30,000 ఎకరాలు ఇవాళ 1,00,000 ఎకరాలకు చేరుకుంది. 30,000 అన్నారు, 35,000 అన్నారు, 50,000 అన్నారు, 70,000 అన్నారు, 1,00,000 ఎకరాలకి ఇవాళ వచ్చి చేరుకుంది. ఈ 1,00,000 ఎకరాలు అసలు సుభిక్షంగా పంటలు పండేటటువంటి భూమిని ఇవాళ ఎందుకు ఈ రాజధాని కోసం ఇంత కష్టపడి సేకరించిన దాంట్లో ఇప్పుడు ఈ 1,00,000 ఎకరాలు ఎప్పుడు నిర్మాణాలు వస్తాయి? ఎంతకాలం పడుతుంది? ఎప్పటికి సాధ్యమవుతుంది? హైదరాబాద్ని ప్రతిసారి హైదరాబాద్తో ఎందుకు వీళ్ళు కంపేర్ చేసుకుంటారంటే ఇట్స్ ఎ వెరీ రాంగ్ పర్సెప్షన్ అండి. హైదరాబాద్తో కంపారిజన్ అనేది రాంగ్ పర్సెప్షన్. ఎందుకంటే హైదరాబాదు మీకు రాజధాని ఇది అని నిర్ణయించిన నాటికి హైదరాబాద్లో ఇవాళ మనం బ్లాక్ అండ్ వైట్ సినిమాలు 60s నుంచి 70sలోకి వెళ్ళి హైదరాబాద్లో ఆవిడ షూటింగ్ జరిగినటువంటి సినిమాలు, బ్లాక్ అండ్ వైట్ సినిమాలు, నాగేశ్వరరావు గారివి వాళ్ళవి మనం తరచు చూస్తే
ఇంత సువిశాలమైనటువంటి హైదరాబాదు ఇలా ఉండేదని మనకు కనిపిస్తుంది, అవును. చాలా సినిమాల్లో కనిపిస్తుంది. అవును. ఆ పాత సినిమాల వరకు వద్దు, శివ ఈ కైండ్ ఆఫ్ 89 వచ్చిన 90s లో వచ్చిన సినిమాలు చూస్తే కూడా హైదరాబాద్ ఇంత విశాలంగా ఇలా ఉండేదా 90s వరకు కూడా అని మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ భూభాగం విస్తీర్ణమైనటువంటి భూభాగం, ఈ భూభాగం విస్తీర్ణంగా ఉండటం, ఆ కొండలు రాళ్ళు గుట్టలు వాటిని తొలుచుకుంటూ నెమ్మదిగా ఈ అభివృద్ధి ఇవాళ ఇన్ని దశాబ్దాలు పట్టింది. 6-7 దశాబ్దాల కాలం హైదరాబాదు అభివృద్ధి వెనకాల ఉంది. ఒక్కసారిగా రాత్రికి రాత్రి అల్లావుద్దీన్ అద్భుత దీపం లాగా అక్కడ ఇటువంటి సృష్టి అక్కడ జరగాలంటే ఇట్స్ కష్టం, అది హైలీ ఇంపాసిబుల్. మధ్యలో మీకు గుర్తుంటే 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఇక్కడి నుంచి అక్కడికి తరలించారని 2016 ఆ ప్రాంతంలో అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత రాజమౌళి గారిని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి, మీకు గుర్తుందో లేదో మర్చిపోయినట్టున్నారు, రాజమౌళి గారిని తీసుకెళ్ళి ఇక్కడ ఎటువంటి నగరాన్ని నిర్మిస్తే బాగుంటుందని చెప్పి గ్రాఫిక్స్ లో రాజమౌళి గారి సూచనలు సలహాలు, వాటికి బోల్డ్ ఎంత బడ్జెట్, ఈ కైండ్ ఆఫ్ బడ్జెట్స్ రిలీజ్ అవుతానే ఉంటాయి. అక్కడ మాత్రం ఏమి అసలు మీకు వేసమెత్తు కూడా మీకు ముందుకైతే సాగదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రాజకీయంగా ఇరకాటంలో పెట్టడానికి కూటమిని ఆయన ప్రతిపాదన చేసినప్పటికీ ఆ ప్రతిపాదన వెనక ఒక దూరదృష్టి ఉంది, ఒక దూరాలోచన ఉంది. తప్పేం కాదు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని కేంద్రంగా చేసుకుని ఈ ప్రాంతంలో దీనిని పూర్తిగా పరిపాలనా సౌలభ్యమైనటువంటి రాజధాని ప్రాంతంగా దీనిని గుర్తించి దీనికి ఒక నామకరణం చేసి అయితే గీతే ఒక పేరు పెట్టుకొని ఇక్కడి నుంచి కార్యకలాపాలు సాగించాలి అని అనుకోవడం తప్పేవి కాదు. అదే ఇప్పుడు రేపు నిర్మాణాలు జరుగుతాయి, ఆ భారం ఎవరి మీద పడుతుంది? ప్రజల మీద పడుతుంది ఖచ్చితంగా. ఆ భారం మొత్తం పన్నుల రూపంలోనో మరొక రూపంలోనో ఖచ్చితంగా ఆ భారం అంతా ప్రజల మీదే పడుతుంది. కాబట్టి ఏంటంటే ఆ ప్రతిపాదన సరైన ప్రతిపాదనే, ఆ ప్రతిపాదన ఏమి దురుద్దేశంతో కూడినటువంటి ప్రతిపాదన అయితే కాదు. కాకపోతే సమయం చూసి ఆయన ఇరకాటంలో పెట్టారు కూటమిని. అవుతుంది, ఈయనకి రివర్స్లో వస్తున్నాయి కదా ఇప్పటికి కూడా మారకపోతే ఇలా. ఇప్పుడు అమరావతి కేంద్రంగా మనం రాజధాని నిర్మించుకోవాలంటే మళ్ళీ 3 ప్రాంతాలను ప్రతిపాదిస్తూ మళ్ళీ చిచ్చు పెడదాం అనుకుంటున్నారు అనేసి అడుగుతున్నారు కదా. చిచ్చేంగా ఇప్పుడు ఇది సాంకేతికంగా చాలా మంది శాస్త్రవేత్తలు ఎట్టి పరిస్థితుల్లో అమరావతిలో సాధ్యపడదు రాజధాని అనేటటువంటి విషయాన్ని ఇప్పటికీ బోల్డ్ సార్లు తేటతల్లం చేశారు. దీనికి సంబంధించి జన విజ్ఞాన వేదిక ఇప్పటికే బోల్డ్ అన్ని నివేదికలు తయారు చేసింది. వాళ్ళు సోషల్ మీడియా ద్వారా వాళ్ళు చేసే పోరాటం జన విజ్ఞాన వేదిక వాళ్ళు చేస్తూనే ఉన్నారు. వాళ్ళు చాలా ఎక్స్ట్రాడినరీగా మ్యాప్స్తో సహా వాళ్ళు క్లియర్గా వాళ్ళు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. టీవీ రావు గారు, మాదివాడ రామబ్రహ్మం గారు, వీళ్ళందరూ జన విజ్ఞాన వేదిక వాళ్ళు. ఇక్కడ దీనిని రాజకీయంగా చూస్తే దాన్ని మనమేమి దీని గురించి మనమేమి మాట్లాడలేనటువంటి పరిస్థితి, ఏమి మనం వ్యాఖ్యానించలేము. దీనిని ఒకసారి దూరదృష్టితో ఆలోచిస్తే ఏంటంటే ఖచ్చితంగా ఇది అమలు పరచడానికి సాధ్యమయ్యేటటువంటి ప్రతిపాదనే, ఓకే, సందేహం లేదు. చూద్దాం మీరు అన్నట్టుగా ప్రజలు ఎటువైపు నిలబడతారు, ఆయన తీసుకొచ్చిన ఈ ప్రతిపాదనకు సంబంధించి ఇంకేం చర్చ జరుగుతుంది అనేది మంచి విషయాన్ని అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.